హాయ్ దోస్తులు, అందరిలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఈరోజైతే కొడిమ్యాల్లోన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు కొత్తగా ఓపెన్ చేశారు, కట్టడం జరిగింది. దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ చూడండి, మనకు వెంకటేశ్వర నామాలు అయితే ఎంత ముద్దుగా పెట్టారో చూడండి, మంచిగా పెట్టారు కదా. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. అదైతే చాలా పెద్దగా ఉంది, మస్తు మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, గజస్తంభం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఓ ఫుల్ పెద్దగా ఉంది, మస్తు ఉంది కదండి. నాకైతే గజస్తంభం చూస్తే మంచిగా అనిపించింది. అగో వెంకటేశ్వర స్వామిని చూడండి, ఎంత అందంగా అలంకరించుకున్నాడో కదా. చాలా పెద్దగా ఉన్నాడండి విగ్రహం. నాకు తెలిసి 10 అడుగులు ఉంటాడు అనుకుంటా. మేము వెళ్ళేటప్పుడు అయితే క్లోజ్ చేశారు డోరు. ఇక కొంచెం ఆ డోర్ మధ్యలోకి వెళ్ళి కొంచెం చూసినాం. తర్వాత అయితే మేము బయటకు వచ్చినాం. అక్కడ చూడండి, హాల్ ఎంత విశాలంగా ఉందో. దేవుడైతే చాలా పెద్దగా ఉన్నాడు. చాలామంది భక్తులు వచ్చారు. 3 రోజుల నుండి ఫుల్ భక్తులు వస్తుర్రు. కానీ మాకేంటో అసలు వీలు కాలేదండి. మేము అనుకోకుండా 3వ రోజు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయినాం. చాలామంది వేరే దూరం నుంచి కూడా సేవ కోసమని చాలామంది వచ్చిర్రు. చూడండి ఎంత బాగుందో టెంపుల్, చాలా బాగుంది కదండి. అక్కడ చూడండి, పల్లకి సేవ అట్లాంటి ఎంత బాగా మంచిగా తీసుకొచ్చిర్రు, చెక్కతో చేసుకొని. వీళ్ళు మా వాళ్ళేనండి, హుండీలో డబ్బులు వేస్తుర్రు. మళ్ళీ గజస్తంభం దగ్గరికి అయితే వచ్చాము. చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు. మేమైతే అక్కడే కొద్దిసేపు కూర్చుందామని అనుకున్నాం. అంతకంటే ఒక రోజు ముందు ఫుల్ వర్షం పడ్డది. కానీ ఆ రోజు అసలు మంచిగా అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మంచిగా సహకరించింది మా కోసం వర్షం అని మంచిగా సంబరపడ్డారు. గంట అయితే కొట్టినాం, పెద్దగా ఉంది గంట, ఎండ కొడుతుంది మొహానికి. మేమందరం కలిసి పోయినాం టెంపుల్కి. మేము యారాలు. వీళ్ళందరూ సేవ కోసం వచ్చిర్రట. వాళ్ళు చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చినాం సేవకని చెప్పిర్రు. ఓ జిన్ను పడతావు అంటే అక్కడికి వెళ్ళి యూతుంది. అదంతా ఇట్లా అది కొండ మీదే కానీ చాలా పెద్దగా ఉంది ప్లేసు, ఫుల్ పెద్దగా ఉంది. చుట్టూ చూడండి మొత్తం. అయితే దీన్ని ఏమన్నారు వాళ్ళ అంటే, ఫస్ట్ తిరుపతి అయితే, సెకండ్ ఇక్కడ అంటే కొడిమ్యాల్లో ఉంది అన్నంత గొప్పగా మనం గుడిని డెవలప్ చేయాలని అంటున్నారు. అది హోమాలు, దేవుణ్ణి ప్రతిష్టాపన చేసిరు కదా, దానికోసం ఇవన్నీ హోమాలు చేస్తారట, హోమాలు. దాని తర్వాత మీకు తెలిసిందే కదా, అన్నదాన కార్యక్రమము, అన్నం తినేసినాం. మళ్ళీ వచ్చేక్కడ చూస్తున్నాం. ఇవన్నీ హోమంకి సంబంధించినవి. ఎన్ని రకాల హోమం కాల్చారో మనకు తెలియదు, కానీ అక్కడ అంటే 1 2 3 4 ఉన్నాయండి హోమాలు. ఇక్కడైతే మేము చూడలేదు, కానీ కళ్యాణం చేసిరట. కళ్యాణం చేసిన ప్లేస్లో విగ్రహాలను పెట్టిర్రు. అక్కడైతే వీడియో తీయడం అయితే జరిగింది. చాలా బాగున్నాయి కదా వీడియోలు. డెకరేషన్ చూడండి, వావ్, వీర లెవెల్ మస్తుంది డెకరేషను. వెళ్దాం అనుకున్నాం, కానీ కొంచెం వెదర్ సహకరించలేదు, వర్షం కొట్టింది. సో అందుకోసమే వెళ్ళలేదు. తెల్లారైనా వెళ్దామని ఆయనతో వెళ్ళేసినాం. చూడండి ఎంత బాగుందంటే, చాలా మంచిగా అనిపించింది టెంపుల్లో.
బంతిపూలతో ఎంత మంచిగా ఉన్నాడు, ముద్దలకు ముద్దలు వీటిని మొత్తం మస్తు అనిపించింది. ఇది స్తంభం అండి, పెళ్లి పందిరి స్తంభం. ఇవి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి కదా పువ్వులు. బంతిపూలతో మంచిగా డెకరేషన్ చేసారు వాళ్ళు పాపం. పూల వాళ్ళు మంచిగా చేసారు కదా డెకరేషన్. విగ్రహాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి విగ్రహాలు కదండి. నీట్గా క్యూట్గా మంచిగా డెకరేషన్ చేసారు వాళ్ళు. ఇక్కడ చూడండి చిన్న పాప కూడా ఫోటో దిగింది. మన వాళ్ళందరూ అక్కడ కూసుర్రు మంచిగా. మంచి పాట వస్తుంది, వేడుకుందామా వేడుకుందామా వెంకటేశుని అనే సాంగ్ మంచిగా వస్తుంది అక్కడ. ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడు యాక్చువల్లీ టెంపుల్ తీద్దామంటే ఏమైందంటే మొత్తం తడకలు కట్టారు. ఇదేమో శ్రీకృష్ణుని టెంపుల్ చిన్నగా ఉంది, గేట్ వేసారు. నేను మెల్లగా గేట్స్ అందులో చూసిన. ఇదేమో హనుమంతుడు టెంపుల్, దాని పక్కనే ఆపోజిట్లో ఉంది బ్యాక్ సైడు హనుమంతుడు. ఇదేమో మళ్ళీ లోపల వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో వెంకటేశ్వరుడు. అయితే ఫస్ట్ తిరుపతి అయితే సెకండ్ ఇదే అని దాన్ని అంత డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఇక చూడండి చిట్టి పాప, ఈమె పేరు మిల్కీ. మిల్కీ మిల్కీ ఇటు చూడు, మిల్కీ 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 ఇటు చూడు అంటే ఎటు చూస్తుంది మిల్కీ. జున్ను హాయ్. మేము ఆడ కాసేపు కూర్చున్నాం. అయితే రథం తిరుగుతుందా అని కాసేపు వెయిట్ చేస్తున్నాం, రథం ఎప్పుడు తిరుగుతుందా అని. రథం తిరిగేసరికి చాలా టైం పడుతుంది, ఇంటికి వెళ్దాం మళ్ళీ నైట్ అవుతుందేమో అని అనుకొని వెళ్దామా వద్దా అని అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం. మా జున్ను చాలా అల్లరి పిల్ల. మా బాని చూడండి వీడియో తీసి రద్దు అని అటు వంగుతుండు. ఇంకా లాస్ట్కి అయితే రథం వెళ్ళిపోయేసరికి టైం పడుతుందేమో అని ఆయనతో అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ మొత్తం గుట్టపైనే ఉంది, గుట్టపైన కూడా చాలా ప్లేస్ ఉంది. మేము నడుచుకుంటూ కిందకైతే వచ్చేస్తున్నాం. మొత్తం ఎండకు మొత్తం ట్యాన్ అయిపోయింది ఫేస్. ఇంకా అసలు అనుకోకుండా వెళ్ళినాం, ఏం రెడీ కాకుండా సింపుల్గా వెళ్ళేసినాం. ఇక రథం చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది కదండి రథం. వా వస్తుంది. ఇక రథం అయిపోయిన తర్వాత బొమ్మలు అబ్బా ఎంత బాగున్నాయో. ఆ టెడ్డి బేర్ చూడండి మెరూన్ కలర్ది అండ్ ఎల్లో, రెడ్, బ్లూ, పింక్, ఎల్లో మస్తు మంచిగా ఉన్నాయి బొమ్మలు. కానీ మేమైతే పైసలు కొంచుకోలేదు. ఇక పైసలు కొంచెయినప్పుడు బొమ్మలు ఎట్లా కొంటాం, కొనం కదా, చూసి వచ్చినాం. ఇదైతే నాకు బాగా నచ్చింది. చూడండి ఎట్లుందో. నాకు అట్లా అంటే ఇష్టం, కానీ మా ఆయన ఎప్పుడు కొనియాడు. ఇక కొనియకపోతే ఏం చేస్తాం, సపరేట్ ఊక్కుంటాం కదా, ఇంకా అంతే. బొమ్మలు అయితే అన్నీ చూసినాం. ఈ బొమ్మ అయితే నాకు భలే వెరైటీగా మస్తు అనిపించింది. మరి చింటికానికి తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక పైసలు కొంచెంలే కదా, మళ్ళీ ఎట్లా తీసుకుంటా అని అప్పటిదాకా ఇంటికి పోయినా. ఇక బొమ్మ మంచిగా ఉంది కదా చూడుర్రి. ఈ బొమ్మతో డిఫరెంట్గా ఉంది. అవ్వ పట్టని బొమ్మలు ఉన్నాయి రోయ్. ఎన్ని బొమ్మలు ఉంటే ఏం చెప్తాంలే, పైసలు కొంచెం ఉన్నప్పుడు మరి సపరేట్ రావాలి కదా, అందుకే సపరేట్ వచ్చినాం. అగో చిన్న బుడ్డలో బొమ్మ పట్టుకుర్రు. అవి ఇక్కడ కూడా చిన్న కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఇవి కూడా మంచిగా ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి.